చెబితే మీకు ఇప్పటికే అనిపించట్లేదా? జహీర్ని కారాగారంలో బంధించడం మీరు చేసిన చాలా పెద్ద తప్పని. ఎంత మాత్రం తప్పు కాదు. వాడు ప్రజల్లో ఎలాంటి ప్రచారం చేస్తున్నాడు అంటే సామ్రాజ్యం బెహ్రం ఖానే పాలిస్తున్నాడు అని. చక్రవర్తి గారు కేవలం అతని చేతిలో కీలుబొమ్మని ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు మీరే చెప్పండి, నేను తీసుకున్న ఆ నిర్ణయం తప్పంటారా? ఇక ఇంకొక విషయం, జహీర్ ఆత్మహత్య సంగతి అది అతని వ్యక్తిగత నిర్ణయం. మీకు నాకు మధ్య ఎవరైనా వైషమ్యాలు సృష్టిస్తే వాళ్లకు కూడా ఇదే గతి పట్టబోతోంది. నేను చేసే పని ఒక మహామంత్రి చేయవలసిన పనే చేశాను. ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇలాంటిది నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. చక్రవర్తి గారు అనుమతి ఇవ్వనే లేదు, అయినా అతను వెళ్ళిపోయాడు. వెళ్ళడానికి ముందు వందనం చేయవలసిన సంస్కారాన్ని కూడా విస్మరించాడు. తను నిజంగా తమర్ని చక్రవర్తి అని అనుకుంటే తను ఇలాంటి పని చేసేవాడు కాదు. మా జీవితంలో ముగ్గురు వ్యక్తులకే ప్రాధాన్యత ఉంది. ఒకరు ఖాన్ బాబా, ఇంకొకరు రుకయ్యా బేగం, మూడోవారు మీరు. మేం రుకయ్యా ఖాన్ బాబాలతోటి ఈ విధంగా మాట్లాడుండకూడదు. ఏదేమైనప్పటికీ వారి వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం. తప్పైతే మన్నించండి చక్రవర్తి. నేను గాని మహామంత్రి గారు కాని ఇంతవరకు ఏం చేసినా అది మా బాధ్యత. అదేమీ ఉపకారం కాదు. మేం మీతో ఉండటం వల్ల మీకు బలం చేకూర్చాలి తప్ప బలహీనత కాకూడదు. చక్రవర్తి గారు ఈ సింహాసనం చాలా గట్టిగా ఉంటుంది. దీని మీద కూర్చునే వ్యక్తి మరింత గట్టివాడిలా ఉండాలి. పైవాడి దయ వల్ల మీ పాదరక్షల కొలత ఇప్పుడు పెద్దదైపోయింది చక్రవర్తి. ఇకపై మీరే నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. తమరు పుకార్లని నిజం కానివ్వకండి. ప్రజలకు తెలియచేయండి, చక్రవర్తి నిర్ణయాలు ఒక మహామంత్రి ఆలోచనల మీద ఎప్పుడూ ఆధారపడి ఉండవని. ఎంతో చాకచక్యంతో నువ్వు నీ పని ముగించావు రేషం. అది నాకు సంతోషంగా ఉంది. తీసుకో. జహీర్ ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. అందుకు కారకులెవరో ఇక ఎప్పటికీ బయటపడదు. శుక్రియా. అయితే దీనంతటికీ తమని మెచ్చుకోవాలి. ఒకే దెబ్బతో ఎన్నో పిట్టల్ని పడగొట్టేశారు మీరు. రుకయ్యా బేగం, అంటే చదరంగం ఆట అంటే మీకు కూడా ఇష్టమేనన్నమాట. ఆ సంగతి నాకు ఇవాళే తెలిసింది. చాలా మంచి ఎత్తు వేశారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడిక నేనే ఎత్తు వేయాలి. రాజకీయ చదరంగంలో తమరింకా అంత పండలేదు. రుకయ్యా బేగం, మీరు చేయగలిగిందల్లా ఏంటంటే జలాల్ని వల్లో ఉంచుకోవటానికి మరిన్ని కొత్త పద్ధతుల్ని సిద్ధం చేసుకోవటమే. అదే మీకు సరైనది.
గులాబీ రేకులు ఇంత తక్కువగా వేశారే, పైగా ఈ చందనం చక్రవర్తి గారికి ఇష్టమైన సువాసనలా లేదే. వెళ్ళండి, వెళ్ళి వీటన్నిటిని తొందరగా సిద్ధం చేయండి. మేము మా ఆలోచనలో ఎంతగా మునిగిపోయామంటే వీటి సంగతే పట్టించుకోలేకపోయాం. అందుకేగా బేగంలుండేది. భర్తకి కావలసిన చిన్న చిన్నవన్నీ వాళ్లే చూసుకోవాలి. ఇదిగో మిమ్మల్ని, ఏంటి మీకింత పరధ్యానం? వెళ్ళి చక్రవర్తి గారు స్నానం చేసిన తర్వాత ఒళ్ళు తొడవటానికి ముక్మల్ బట్టలు తీసుకురండి. అన్నట్టు వారు ఆరగించడానికి ప్రత్యేకంగా ఎంపిక చేసిన మేలు రకం ఖర్జూరాలు కూడా తప్పక సిద్ధం చేయండి. అలాగే మీరు చక్రవర్తి గారి గాయానికి రాయటానికి గంధాన్ని లేపనాన్ని తీసుకురండి. రుకయ్య, కొంచెం ఆగండి రుకయ్య బేగం. వెళ్ళిపోవటానికి ముందు మా సమస్య ఒకటి పరిష్కరించి వెళ్ళండి. మీరు మా మీద అలిగారు కదా, మరి మా స్నానానికి గాను అన్నీ సిద్ధం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు అందరి ముందు నేను మీ భార్యనని మర్చిపోవచ్చు గాని నేను మీ పట్ల నా బాధ్యతని ఎలా మర్చిపోగలను? అందుకనే మేం మా రుకయ్య బేగంని చక్రవర్తిగా చేసిన తప్పుకి క్షమాపణ కోరుకుంటున్నాం. యాలా, ఎంత మాట అన్నారు మీరు? క్షమాపణ అడగవలసింది నేను. నిజానికి నేను అదంత తీవ్రమైన సంగతి అనుకోలేదు. పైగా ఆ సమయంలో మహామంగ మొహం చూసినప్పుడు ఎవరో ప్రాణ ప్రమాదంలో ఉన్నారని నాకు అనిపించలేదు. చేసిన తప్పుకి క్షమాపణ కోరడంతో పాటు నేను తమరికి ఒక విజ్ఞప్తి చేయదలిచాను. నా ఈ విజ్ఞప్తిని తమరు తప్పక మన్నిస్తారని నాకు నమ్మకం ఉంది. అదేమిటో చెప్పండి. ఈ రోజు నుండి తమరు అందరి ఎదుట నన్ను ఎంతమాత్రం కోపడకూడదు. మన ఇద్దరి మధ్య గల బంధం అందరి ముందు తెగిపోయేటంత బలహీనమైనది కాదు. కాని ఏంటంటే ఇలాంటి మాటల వల్లే ప్రతి వారికి నా ముందు తలెగిరేసే అవకాశం ఇచ్చినట్టవుతుంది. అసలు అంత ధైర్యం ఎవరికి ఉంది? మా బేగం ముందు తలెగరేసే ధైర్యం నాకు తెలుసు. తమరికి నేనే మిగతా అందరికంటే ప్రియమైన భార్యనని. ఆ సంగతి అందరికీ తెలియచేయడానికే నేనొచ్చాను. మేమనుకున్నాం మీరు మా కోసం ఇక్కడికి వచ్చారని. నేను మీకోసం ఎందుకు వస్తానండి? తమరు మాట్లాడే ఈ తీరు వల్లే మీరు మాకు అందరికంటే ప్రియమైన బేగం కాగలిగారు. మా తప్పు గురించి మేం చెప్పగలిగింది ఒక్కటే. జహీర్ మరణ వార్త మమ్మల్ని చాలా కలవరపెట్టింది. మా మీద మాకే అదుపు లేకుండా చేసింది. అందుకేనా నేను చేసిన చిన్న తప్పుని మీరు అంత పెద్ద నేరంగా భావించారు? నిజానికి ఇదంతా జరగడానికి కారణం ఆ మహామంగ గారే. ఆవిడ కారణంగానే ఇదంతా. చూడండి, పెద్దమ్మ గారికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా వినడం మాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? మీరు వాళ్ళందరికీ మీ జీవితాన్ని శాసించే అధికారం మాత్రమే ఇవ్వగలరు. మా జీవితాన్ని కేవలం ఒకే ఒక వ్యక్తి శాసించగలరు. ఎవరు? మీరే. మేం మా చిన్ననాటి స్నేహితురాలికి మాటిస్తున్నాం. మా జీవితంలోకి ఇంకా ఎందరో భార్యలు వచ్చినా సరే మా ప్రియమైన రుకయ్య బేగం మాత్రం వాళ్ళందరికంటే ఒక మెట్టు పైనే ఉంటుంది. మాకు హృదయమే లేదన్న సంగతి తమరికి బాగా తెలుసు. కానీ మా మస్తిష్కంపై కేవలం మా ముద్దుల రుకయ్య బేగం మాత్రమే రాజ్యం చేయగలదు. ఎందుకంటే ఎప్పటికీ ఇంకెవ్వరు మా ప్రియమైన రుకయ్య బేగంకి సాటిరారు. అరే, చాలా అందంగా ఉన్నావు జోదా. దేవుడి దయ వల్ల నీకు దిష్టి తగలకుండా ఉండాలి. అసలు ఈ నగల వల్ల నీకు అందం వచ్చిందా లేక నీ వల్ల? వీటికా అని అర్థం కావడం లేదు. ఈ నగలన్నీ నాకు సుజామాలో అన్నయ్య గారు కానుకగా ఇచ్చారు. నేను ఈ నగలు ఎప్పుడు పెట్టుకున్నా అందరూ నన్ను చాలా మెచ్చుకుంటూ ఉంటారు. బహుశా ఈ నగలతో పాటు సుజామాలో అన్నయ్య ప్రేమ కూడా ఉన్నందువల్ల కావచ్చు. దానిని తలుచుకుంటే చాలు నా మొహంలో ఆనందం పెళ్ళుబుకుతుంది.
ఓరి భగవంతుడా, ఏమైంది? నా చెవులు జుంకా ఒకటి ఎక్కడ పడిపోయిందో తెలియడం లేదు. అరే, దానికంత కంగారెందుకు? చెవి జుంకానే కదా, అదేం పక్షి కాదు కదా, ఎక్కడికి ఎగిరిపోదు. దొరుకుతుందిలే. మా అమ్మగది. నేను నా అలంకరణ చూపించడానికి మా అమ్మగదికి వెళ్ళాను. మా అమ్మ అక్కడ లేదు, కానీ నా జుంక ఖచ్చితంగా అక్కడే పడిపోయి ఉంటుంది. నేనిప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అరే, మీరాగండి, నేను వెళ్ళి వద్దు తీసుకొస్తాను. మోతిబాయ్, నువ్వు గనక అమ్మగదిలో ఏదైనా వస్తువు కోసం వెతికితే అది తప్పుగా అర్థం చేసుకుంటారేమో. నేను వెళ్ళడమే మంచిది. ఇదిగో తీసుకో. ఇక ఈ ముత్యాల హారం కూడా నీకే. ధన్యవాదాలు మహారాణి గారు. కానీ ఇంత విలువైన హారం గాగ్రా చోలీలు నాకిచ్చేస్తున్నారు? అరే, నువ్వెంతో గొప్ప పని చేశావు కదా. జోధాకి సూర్యభానులకి లేఖలు అందచేసావుగా. కానీ నేను కేవలం మీ ఆదేశాలను పాటించాను అంతే. ఇక నువ్వు వెళ్ళు, పెళ్లి పనుల్లో సాయం చెయ్యి. ఉన్నట్టుండి ఇంత రాత్రి వేళ నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు రాజకుమారి? నాకు మీ లేఖ అందింది. అమ్మా, అంత అవసరం ఏమొచ్చిందని నువ్వు అంతటి పని కొడిగెట్టావు? ఇదంతా నేను నీ మేలు కోసమే చేశాను జోదా. నిన్ను కష్టాల నుంచి కాపాడ్డానికి. అంతటి కష్టం ఏమొచ్చిందమ్మా? దాన్నుంచి నన్ను కాపాడే పేరుతో మీరు నాకు చెడ్డ పేరు తీసుకొచ్చారు. అందరి ఎదుట మొదటిసారిగా నేను తలదించుకోవాల్సి వచ్చింది. నేను అవమానం పాలయ్యాను. దీనివల్ల నాన్నగారు, మా అన్నయ్య గారు నా గురించి ఏమనుకుని ఉంటారో ఏమో. ఆ రోజు మీరు కూడా ఇప్పుడైనా చెప్పమ్మా. నీ 17వ పుట్టినరోజున ఆ సోదెమ్మొచ్చి మీ అమ్మాయి జోదా మొగలాయిల ఓడలోడలవుతుంది. ఆ సోదమ్మ చెప్పినంత మాత్రాన అది నువ్వు జరుగుతుందనుకున్నావా అమ్మా? ఆ సోదమ్మ ఏమైనా బ్రహ్మదేవుడా విధిరాతను ముందే చెప్పడానికి? ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే నేను పల్లకిలో కాదు, పాడిలో వెళ్తానమ్మా. నేనొక రాజపుత్రపు వంశం పిల్లని. రాజపుత్ర వంశపు పిల్ల చావనైనా చస్తుంది, కాని మొఘలాయిల ఇంటి కూడా ఎన్నటికీ కాబోదు. అది అసంభవం. నువ్వు నీ కూతురు జోధాని నమ్మి ఉండవలసింది కదా అమ్మా. ఒక్కసారి నాకు చెప్పుంటే అప్పుడు నువ్వు ఇలాంటి పని చేయాల్సి వచ్చేది కాదు. నేను భయపడిపోయాను జోదా, చాలా భయపడిపోయాను. నీకు ఆ మాట చెప్పే ధైర్యం కూడా లేకపోయింది. నాకు కేవలం నీ గురించి బెంగ, అంతే. అమ్మా, అసలు నువ్వు అలా ఎవరైనా చెప్పినా నమ్ముండకూడదమ్మా. ఇది వేరొకరితో చెప్పనే కూడదు. ఇక నాకే బెంగ లేదు తల్లి. నువ్వు చూస్తావుగా,
నీ పెళ్లి ఎంత వైభవంగా జరుగుతుందంటే అది చూసి దేశం యావత్తూ ఆశ్చర్యపోవాలి. ఇంకా చాలా పనులున్నాయి. పెళ్లికి ఎన్నో సన్నాహాలు చెయ్యాలి. ఆమెరు తలరాత సందిగ్ధ పరిస్థితిలో పడింది. ఒక్కొక్క రాజకుమారి జోధా మనస్సులో మొగలాయిల పట్ల ద్వేషం పెరుగుతూ ఉంటే, మరొక వంక ఆమెరును కైవసం చేసుకోవడానికి సుజామల్ మొగలాయిలతో చేతులు కలుపుతాడు. అంతటి ముఖ్యమైన పనేంటి సుజామల్? నువ్వు నన్ను కలుసుకోవడానికి ఇలా ఇంత దూరం వచ్చావు? యుద్ధం, రాజపుత్రులతో యుద్ధం, భారమల్లు రాజాతో యుద్ధం. నేను తమరి సహాయాన్ని కోరి ఇక్కడికి వచ్చాను. అందుకు బదులుగా జీవితాంతం మీకు నమ్మకస్తుడిగా ఉంటాను. ఇది రాజపుత్రుడి వాగ్దానం. అయితే సరే, మేము మీకు తప్పక సహాయం చేస్తాం. అయితే అంతకంటే ముందు నువ్వు నా విశ్వాసపాత్రుడు అని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు నేను సిద్ధం. అయితే నువ్వెంత నమ్మకస్తుడివో చూపించు. నా అరికాళ్ళు నాకాలి నువ్వు. నాకమని చెప్తున్నానా? నేను విశ్వాసపాత్రుడిగా ఉంటానని అన్నాను. మీకు బానిసత్వం చేస్తానని కాదు. ఒక రాజపుత్రుడు తన తల తెగిన లెక్క చేయడం, కానీ తల వంపులకు సిద్ధపడ్డా. ఒకవేళ మీ మొగలాయిలో అరికాళ్ళు నాకడమే విశ్వాసపాత్రత అనుకుంటే అది చాలా విచారకరం. నేను సహాయం కోసం రాకూడని చోటుకొచ్చానన్నమాట. నేను ఒంటరిగా యుద్ధం చేస్తూ చావనైనా చస్తాను, కానీ ఎవరికి బానిసత్వం మాత్రం ఎన్నటికీ చేయను. ఆగో. బ్రహ్మాండం, ఎంతో బ్రహ్మాండం సుజామల్. ఒకవేళ నువ్వు గనక నేను చెప్పినట్టు చేసి ఉంటే, నా దృష్టిలో నువ్వు కేవలం పాదాలు నాకే ఒక కుక్కతో సమానమైపోయేవాడివి. ఇక కుక్కలతో ఎప్పుడూ మేము స్నేహం అనేది చెయ్యం. నీ అహంకారం నిజంగా ప్రశంసించవలసిందే. నేను నీతో స్నేహానికి అంగీకరిస్తున్నా సుజామల్. తమరితో నా మిత్రత్వం నా దృష్టిలో అత్యంత విలువైనది. నేను ఆమెరుని పరిపాలిస్తాను, కానీ మీ పట్ల గౌరవం సదా ఉంటుంది. చక్రవర్తి జలాలుద్దీన్ని గౌరవిస్తూనే ఉంటాను. ఇన్షాల్లా. సుజామల్ రాజుగారి శిబిరం నా శిబిరానికి అత్యంత దగ్గరలో ఏర్పాటు చేయండి. ఇది మన మైత్రికి చిహ్నంగా ఒక చిన్న కానుక సుజామల్. నేను కోరేది ఏంటంటే, మన ఈ మైత్రి రాజపుత్రుల మొగలాయిల చరిత్ర తిరగరాయాలని. నిజంగా ఎంత ప్రశంసనీయం. అదను చూసుకొని మేము ఆమెరుపై దాడి చేస్తాము. అప్పుడు భారమల్లు తల మీద కిరీట భారాన్ని తీసేస్తాం.